అమరావతి నుంచి పేదలు అవుట్. రాజధానిలో R5 జోన్ నుంచి ఇల్లు పొందిన పేదలను పంపేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. లబ్ధిదారుల కోసం భూమిని సమీకరించాలి, లేదంటే భూసేకరణ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. లేకుంటే టిడ్కో ఇళ్లైనా ఇస్తామన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే నిర్ణయం తీసేసుకున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి పేదలది కాదు, పెత్తందారులదేనని చంద్రబాబు నిరూపించాడు. అమరావతిని పేద ప్రజల రాజధానిగా చేసేందుకు నాటి సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాలతో పాటు విజయవాడ నగర పరిధిలోని అర్హులకు రాజధాని ప్రాంతంలో 6 జూన్ ఏర్పాటు చేసి సిఆర్డీఏ ఇళ్ల స్థలాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ సిఆర్డీఏ పరిధిలోని ల్యాండ్ పూలింగ్ కు తీసుకున్న 1251.5 ఎకరాల భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్థలాల్లో 54,307 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారులకు నములూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనబోలు, కురగల్లు, మందరం గ్రామాల పరిధిలోని భూములు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కొక్కరికి సెంటు చొప్పున ఇళ్ల స్థలం పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది నాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పార్టీ. అంతతోనే చంద్రబాబు నిద్రపోలేదు. అమరావతి రైతులను రెచ్చగొట్టి వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్వహించే విధంగా ఉసుగొల్పారు. తాజాగా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాటలు వింటే అమరావతిలో పేదలను దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని ఎవరికైనా అర్థమవుతుంది. ఏదైతే ఇక్కడ అమరావతిలో R5 జోన్ కింద ఎక్కడి నుంచో బెనిఫిషియరీ తీసుకుని ఇక్కడ పెట్టారు, ఎస్పెషలీ విజయవాడ, గుంటూరు సరౌండింగ్ ఏరియాస్. వీ వాంట్ టు ప్రొవైడ్ సైట్స్, హౌస్ సైట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ ఏరియాస్. వాళ్ళ ఊర్లోనే వాళ్ళ సైట్లు పెట్టాలి. మీరు అవసరమైతే ఉండే ల్యాండ్ ఇద్దాం, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేద్దాం, లేకపోతే మనం ఏదైతే కట్టామో టిడ్కో మారిగా ఇళ్లు కట్టిస్తాం. అవి ఇమ్మీడియట్గా మీరు వర్కౌట్ చేయండి. ఆన్ టాప్ ప్రియారిటీ వీ వాంట్ టు కంప్లీట్ అట్ ద ఎర్లియెస్ట్. ఎన్నికల్లో చంద్రబాబు అలవికాని హామీలను గుప్పించారు. అందులో ప్రధానమైన డిమాండ్ అర్హులకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పడం. అయితే ఇప్పుడు అమరావతిలో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దు చేస్తామని చెబుతున్న చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి పేరుతో నిర్వహించే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సామాన్యుడు ఇల్లు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పేదలను అమరావతి నుంచి తరిమేసే కుట్రను చంద్రబాబు అమలు చేస్తున్నారని కొందరు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.